హలో మామ. మన దగ్గర ఇప్పుడు సర్టిఫికెట్స్ అన్ని రెడీ ఉన్నాయి, అకాడమిక్ సర్టిఫికెట్స్. అలానే కోర్స్ సెలెక్షన్ కూడా చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీస్ మామ. యూనివర్సిటీ రీసెర్చ్ అయితే చేయాలి. మీకు ఎంత వీలైతే అంత రీసెర్చ్ చేయండి మామ. మీకు మీ ప్రొఫైల్కి తగ్గట్టు యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొందరు ఎలా అంటే బడ్జెట్లో అయిపోవాలని చూస్తారు, ఇంకా కొందరు ఎలా అంటే ర్యాంకింగ్ ఉండాలి, మంచి లొకేషన్ ఉండాలి, మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీ కావాలని చూస్తారు. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక 4 to 5 యూనివర్సిటీస్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి మామ. మంచిగా మీ ప్రొఫైల్కి తగ్గట్టు 4 to 5 యూనివర్సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ యూనివర్సిటీలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూడండి మామ. అడ్వాంటేజెస్ ఏమేమి అడ్వాంటేజ్లు ఉన్నాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫీ ఫస్ట్ డిపాజిట్ ఎంత పే చేయాలి, మన కోర్సు ఎగ్జామ్స్ ఉన్నాయా, అసైన్మెంట్స్ ఉన్నాయా, ప్రతి ఒక్కటైతే చూసుకోండి మామ. సో నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి పార్ట్ 3లో అయితే కలుద్దాం. తెలుసు కదా, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినీత్ వ్లాగ్స్. అంతవరకు టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.